రామావతారము. రావణాసురుడనే రాక్షసుడిని అంతం చేయడం రామావతార లక్ష్యాలలో ఒకటి. ఆదర్శప్రాయుడైన మనిషి ఎలా జీవించాలో రామావతారం మనకు చెబుతుంది. రావణాసురుడు లంకకు రాజు, మహాశివభక్తుడు. ఆ రాక్షసుడి వల్ల దేవతలు మానవులు ఇబ్బందులు పడుతుండేవారు. దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి రావణాసురుడి బారి నుంచి రక్షించమని కోరతారు. రావణాసురుడిని అంతమొందించేందుకు భూలోకంలో మానవునిగా జన్మ ఎత్తుతానని దేవతలకు చెబుతాడు విష్ణుమూర్తి. భూలోకంలో దశరథుడనే రాజుండేవాడు. అయోధ్య అతని రాజధాని. ఆ రాజుకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 రాణులు. వారికి విష్ణుమూర్తి రాముడిగాను, ఆదిశేషుడు లక్ష్మణుడిగా, శంఖచక్రాలు భరత శత్రుఘ్నులుగా జన్మించారు. విశ్వామిత్రుడి వద్ద వీరు ధనుర్విద్య నేర్చుకున్నారు. ఆ సమయంలోనే తాటకి అనే రాక్షసిని హతమార్చారు. జనక మహారాజు కూతురైన సీత స్వయంవరంలో రాముడిని వరిస్తుంది. ఆమెతో రాముడి వివాహం జరుగుతుంది. రాముడికి పట్టాభిషేకం చేద్దామనుకుంటాడు దశరథుడు. అయితే కైకేయి తన కుమారుడు భరతుడికి పట్టాభిషేకం చేయాలని, రాముడిని 14 సంవత్సరాలు అడవులకు పంపాలని కోరుతుంది. గత్యంతరం లేని స్థితిలో విచారంగానే దానికి అంగీకరిస్తాడు దశరథుడు. తండ్రి ఆజ్ఞ మేరకు అడవులకు బయలుదేరతాడు రాముడు. అతనితో పాటు లక్ష్మణుడు, సీత కూడా వెళతారు. ఆ అడవిలో శూర్పణఖ అనే రాక్షసి రాముడిని చూస్తుంది. రాముడి వద్దకు వెళ్లి తనను వివాహం చేసుకోమని కోరుతుంది. రాముడు అంగీకరించకపోవడంతో అతని భార్య సీతను చంపేస్తే తనను వివాహం చేసుకుంటాడని భావించి సీత వైపు దూసుకువస్తుంది. శూర్పణఖ ఆలోచన పసిగట్టిన లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసేస్తాడు. శూర్పణఖ ఎవరో కాదు, రావణాసురుడి చెల్లెలే. జరిగిందంతా రావణాసురుడికి చెబుతుందామె. రావణాసురుడు కోపగించి మారీచుడనే రాక్షసుడిని పిలిచి సీతను ఆకర్షించే విధంగా బంగారు లేడి రూపంలో సీతారాముల వద్దకు వెళ్లమంటాడు. అలా వెళ్లిన మారీచుడిని లేడి రూపంలో చూసి అది తనకు కావాలంటుంది సీత. ఆ లేడిని తీసుకువద్దామని రాముడు వెంబడించిన సమయంలో రావణాసురుడు మాయోపాయంతో సీతను లంకకు తీసుకుని వెళతాడు. సీత కోసం వెతుకుతున్న రామలక్ష్మణులకు సుగ్రీవుడనే వానరరాజు తారసపడతాడు. ఆ వానరరాజు సైన్యం సీత కోసం గాలిస్తుంది. ఆమె లంకలో ఉన్నదని తెలుస్తుంది. సీత కోసం సముద్రం మీద వారధి నిర్మించి వానర సైన్యంతో లంకకు వెళతారు రామలక్ష్మణులు. సీతను వదిలిపెట్టడానికి రావణాసురుడు అంగీకరించడు. దీనితో రాక్షసులకు వానరులకు భయంకర యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో రావణాసురుడి కుమారుడు ఇంద్రజిత్తు, తమ్ముడు కుంభకర్ణుడులను హతమారుస్తారు రామలక్ష్మణులు. చివరికి యుద్ధానికి వచ్చిన రావణాసురుడు రాముడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటాడు. సీతాదేవిని తనతో అయోధ్యకు తీసుకువస్తాడు రాముడు. అయోధ్యలో రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది.